హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ 2025లో నిర్వహించబోయేటువంటి ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, మరియు ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినరు, టైపిస్టు, ఆఫీస్ సబార్డినేట్ ఇలాగా. సో అన్నింటికి కూడా అన్ని జాబ్స్కి యూస్ఫుల్ అయ్యేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో టోటల్ 1000 MCQs అయితే సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద పార్ట్ 1. ఎవరి పార్ట్లో మీకు 50 MCQs ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని అదే మోడల్లో ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి పార్ట్ని కూడా తప్పకుండా చూడండి. అలానే మేము అందించేటువంటి ప్రతి వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా టెక్స్ట్ బుక్ యాప్ ఒక గుడ్ న్యూస్ అందించింది. సో టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో 12 లోకల్ లాంగ్వేజెస్లో 1,50,000 మార్క్ టెస్టులు 700+ ఎగ్జామ్స్కి అన్నింటికీ కూడా జస్ట్ చాలా తక్కువ ధరకే అందిస్తున్నదండి. మరి ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా అండి, అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటువంటిది కావచ్చు, సో ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా కూడా. సో 800+ ఎగ్జామ్స్ ఉన్నాయి. మన ఛానల్ కూపన్ కోడ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. సో MACOL కింద ఉందండి, MACOL ఇది మన ఛానల్ కూపన్ కోడ్. సో 12% ఆఫరు. సో మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. రైల్వే ఎగ్జామ్స్కైనా, APPSC నిర్వహించే ఎగ్జామ్కైనా, AP ఎగ్జామ్స్కైనా, ఏ ఎగ్జామ్కైనా కూడా మీరు ఈ టెక్స్ట్ బుక్ పాస్ ప్రోని తీసుకోవచ్చు. మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉందండి. మరి ఆ లింక్ ద్వారా మీరు తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అనేసి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అన్ని టిక్ మార్కులు డిఫాల్ట్గానే సెలెక్ట్ అయ్యింటాయి. సో ఇందులో మీకు కనిపిస్తుంది 70,000+ మార్క్ టెస్ట్లు, అన్లిమిటెడ్ ప్రో లైవ్ టెస్ట్లు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ ప్రో క్వశ్చన్స్, 17,000 ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అన్లిమిటెడ్ రిఅటెంప్ట్ మోడ్ ఉంటుంది అన్ని టెస్ట్లకి కూడా. ఇది 649 అని కనిపిస్తుంటుందండి. ఇక్కడ అప్లై కూపన్ కోడ్ అనే చోట మీరు MACOL అని టైప్ చేసి MACOL అప్లైని ఇచ్చేసేయండి. అప్లై చేస్తే మీకు 571 రూపీస్కే. సో 1 year వరకు 365 days 12+ లోకల్ లాంగ్వేజెస్లో మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఏ లాంగ్వేజ్లో అయినా కూడా మనకు నచ్చినటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని రియల్ టైమ్ ఎగ్జామ్లో ఏ విధంగా రాసుకున్నా ఆ విధంగా రాసుకోవచ్చు. మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు టెక్స్ట్ బుక్ పాస్ ప్రోని బై చేయొచ్చు. మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, నాగరికత దిగుమతి చేసుకునే వస్తువు అయితే దానిని మనం భారతదేశం నుంచి దిగుమతి చేసుకోవాలి అని వ్యాఖ్యానించిన బ్రిటిషర్ ఎవరు? సో ఎవరి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయండి. 4 ఆప్షన్స్ మీరు ఏదో ఒకటి జస్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. నేను చెప్పిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆన్సర్కి సంబంధించి కింద కామెంట్స్లో తెలియజేయచ్చు. అదేవిధంగా ఈ వీడియోలో వచ్చేటువంటి 50 క్వశ్చన్స్ని మీరు PDF రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి ఛార్జ్ ఏమి ఉండదండి, ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి డౌన్లోడ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంది. ఆన్సర్ వచ్చేసి 3rd ఆప్షన్ థామస్ మన్రో. నెక్స్ట్ క్వశ్చన్, ఆసఫ్ జాహీల పాలనా కాలం నాటి అంశాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? చూడండి, మీరు జాగ్రత్త గమనించాలి. ఇక్కడ సరికానిది అన్నారు, సరైనది కాదు, సరికానిది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఆన్సర్ 4th one, స్మిత్స్ పాలనా డివిజన్లు. నెక్స్ట్ వన్, జ్యోతిబా పూలేకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? సో ఎవరి క్వశ్చన్కి 5 seconds టైం ఉంటుందండి. ద ఆన్సర్ ఈజ్ 4th one, శూద్రులు ఎవరు అనే గ్రంథాన్ని రాశారనేది రాంగ్ వన్. నెక్స్ట్, స్మృతి మందాన ఇటీవల ఏ ర్యాంకింగ్లో అగ్రస్థానాన్ని సాధించింది? ఆన్సర్ 3rd one, వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్లో. నెక్స్ట్, దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి కార్గో టెర్మినల్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ 3rd one, మానేసర్, హర్యానా. నెక్స్ట్, ఏ అధికరణ ప్రకారం దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది? చూడండి, ఆర్టికల్కి సంబంధించి కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి. సో కాబట్టి
ఆర్టికల్స్ని అయితే మెయిన్ ఆర్టికల్స్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, అధికరణ 53. నెక్స్ట్, రాష్ట్రపతి పదవికి సంబంధించి క్రింది వాటిలో సరైన వరుస ఏది? ఆన్సర్ సెకండ్ వన్, జాకిర్ హుస్సేన్, వివి గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, జవహర్లాల్ నెహ్రూ 1927లో ఎక్కడ జరిగిన అణగారిన వర్గాల సమావేశానికి హాజరయ్యారు? థర్డ్ వన్, బ్రజెల్స్. నెక్స్ట్, క్రింది వాటిలో విద్యా సంస్కరణల కోసం నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ థర్డ్ వన్, హంటర్ కమిషన్. నెక్స్ట్, స్వాతంత్రోద్యమ కాలంలో బిచ్చమెత్తడం కాదు శివమెత్తాలి అన్నది ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్, బాలగంగాధర్ తిలక్. సహజ వ్యవసాయంలో పంటల మార్పిడి వల్ల లాభం ఏమిటి? సెకండ్ వన్, నేల సారవంతం మెరుగవుతుంది. నెక్స్ట్, బ్లాక్ బాక్స్ ఎంత ఉష్ణోగ్రతను తట్టుకోగలదు? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గానే మనం చూసాము, మన ఇండియాలోనే ఒక ఫ్లైట్ అనేది సో టేక్ ఆఫ్ అయిన తర్వాత సో ఒక బిల్డింగ్ మీద పడి చాలామంది చనిపోయారు. సో అక్కడ అందులో బ్లాక్ బాక్స్ తీసి అందులో విషయం ఏంటనేది కూడా వెల్లడించారు. అక్కడ బ్లాక్ బాక్స్ అంత మంటలు వచ్చినా కూడా కాలిపోలేదు. దానికి కారణం ఏంటంటే అది ఎంత ఉష్ణోగ్రత అనేది తట్టుకోగలదు. మరి ఆ ఉష్ణోగ్రత ఎంత అని అడుగుతారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్ అండి, 1100 degrees సెంటిగ్రేడ్ వరకు సెల్సియస్ వరకు తట్టుకోగలదు. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఫోర్దో అణుకేంద్రం ఎక్కడ ఉంది? ఫోర్దో అణుకేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ సెకండ్ వన్, టెహ్రాన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది ఏదైనా ఇచ్చారు. సో ఇక్కడ కొన్ని విగ్రహాలు, ఆలయాలు వాటిని కట్టించిన వాళ్ళకి సంబంధించి మ్యాచింగ్ ఇచ్చారు. మరి వాటిలో రాంగ్ పేరు ఏది అని అడుగుతున్నారు. ఫోర్త్ వన్, బులందర్ దర్వాజా, దాన్ని ఫతేపూర్ సిక్రీ అంటారు. షాజహాన్ అనేది రాంగ్ వన్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన జత ఏది? ఫోర్త్ వన్, పైవన్నీ. నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్ దురంతంపై నిజ నిర్ధారణకు నియమించిన కమిషన్. థర్డ్ వన్, హంటర్ కమిషన్. నెక్స్ట్, డబ్ల్యూసి బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్కి ఎన్నిసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు? ఆన్సర్ థర్డ్ వన్, 2 సార్లు. నెక్స్ట్, భారజలాన్ని ఉత్పత్తి చేసే అణుకేంద్రం ఏది? భారజలాన్ని ఉత్పత్తి చేసే అణుకేంద్రం.
సో ఇవన్నీ కూడా రీసెంట్గా మనకు జరిగినటువంటివే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇవే కాకుండా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఆన్సర్ సెకండ్ వన్, అరాక్. నెక్స్ట్ వన్, సైప్రస్ దేశ రాజధాని పేరు ఏమిటి? థర్డ్ వన్, నికోషియా. నెక్స్ట్, G7 దేశాలు మొత్తం ఎన్ని? G7 దేశాలు మొత్తం ఎన్ని? సో అక్కడ పేర్లోనే ఉందండి 7 అనేసి. G7 అంటే 7 దేశాలు, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. నెక్స్ట్ వన్, G7లో సభ్యత్వం కలిగిన ఏకైక ఆసియా దేశం ఏది? సో థర్డ్ వన్, జపాన్. నెక్స్ట్, ఆయుష్మాన్ వయవందన కార్డు ఎవరికి అందజేస్తారు? థర్డ్ వన్, 70 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకి వయవందన కార్డు అందజేస్తారు, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఆయుష్మాన్ వయవందన కార్డు ద్వారా ఎంతవరకు వైద్య చికిత్స అందిస్తుంది? సో ఇది కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫోర్త్ వన్, 5 లక్షలు. నెక్స్ట్, బలవంతపు అప్పు వసూలుకు గరిష్టంగా విధించగల జరిమానా ఎంత? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఫోర్త్ వన్, 5 లక్షలు. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక గుత్తాధిపత్యం ఎప్పుడు రద్దయింది? ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. (1813). నెక్స్ట్, క్రింది వాటిలో కాలక్రమంగా ముందు జరిగిన సంఘటన ఏది? థర్డ్ వన్, సత్యశోధక్ సమాజ్ స్థాపన. నెక్స్ట్, శాసనోల్లంఘన ఉద్యమ రాణి అని ఎవరిని అంటారు? సో మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అన్ని ఏపీ హైకోర్టు ఎగ్జామ్ 2025కి. ఆన్సర్ సెకండ్ వన్, సరోజినీ నాయుడు. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ ప్రాంతం ఎక్కడ ఉంది? సెకండ్ వన్, అమృత్సర్. నెక్స్ట్, కర్జన్ విల్లీ అనే ఆంగ్లేయుడిని హత్య చేసిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? కర్జన్ విల్లీ అనే ఆంగ్లేయుడిని హత్య చేసిన స్వాతంత్ర సమరయోధుడు. ఫోర్త్ వన్, మదన్ లాల్ ధింగ్రా. నెక్స్ట్, వందే మాతరం గేయాన్ని మొదట ఏ భాషలో రాశారు? సెకండ్ వన్, సంస్కృతం. నెక్స్ట్, బ్లూంబర్గ్ జాబితాలో స్థానం పొందిన భారతీయ మహిళా పారిశ్రామికవేత్త ఎవరు? అంటే రీసెంట్గా అండి, కరెంట్ అఫైర్స్. ఇది ఇందులో కరెంట్ అఫైర్స్ కూడా చాలా యాడ్ చేశాము. థర్డ్ వన్, సావిత్రి జిందాల్. నెక్స్ట్, విద్యార్థుల ఉపగ్రహాలను ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఉపయోగించబోయే రాకెట్లను అభివృద్ధి చేసిన సంస్థ. అంటే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ని ప్రయోగించడానికి ఏ ర్యాకెట్లను వాడుతారు? ఆన్సర్ ఫోర్త్ వన్, థ్రస్ట్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. నెక్స్ట్, ఉపగ్రహాన్ని భద్రంగా భూమిపైకి దిగేందుకు ఉపయోగించిన వ్యవస్థ ఏమిటి?
థర్డ్ వన్ పారాచూట్. నెక్స్ట్ 2026లో ప్రారంభమవుతున్న భారత జనగణన దేశవ్యాప్తంగా జరిగే ఎన్నవ జనగణన? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఈ యొక్క పాపులేషన్కి సంబంధించి సెన్సస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగేటువంటి అవకాశం ఉంది కంపల్సరీ. ఇంకా 2 క్వశ్చన్స్ అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ అయితే మనకు థర్డ్ వన్ 16వది. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది, దాన్ని ఏమని కూడా అడుగుతూ ఉంటారు. భారతదేశంలో జనగణన నిర్వహణ బాధ్యత ఏ మంత్రిత్వ శాఖకు ఉంది? ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఆన్సర్ థర్డ్ వన్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ 1931 తర్వాత 2026లో తొలిసారిగా జరగనున్న జనగణనలో ప్రత్యేకత ఏమిటి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ సెకండ్ వన్ మొట్టమొదటిసారిగా కులగణన జరగనున్నది. ఇదే డిఫరెంట్ అండ్ ప్రత్యేకత. నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక అధికారిక భాషలున్న దేశం ఏది? థర్డ్ వన్ బొలీవియా. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ పథకం రైతులకు మద్దతు ఇస్తుంది. ఇది క్రింది వానలు ఏదికి ప్రత్యామ్నాయ పథకం కావచ్చు? ఫస్ట్ వన్ వైఎస్ఆర్ రైతు భరోసా. నెక్స్ట్ హీరాకుడ్ డ్యామ్ని ఏ నది మీద నిర్మించారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఆన్సర్ ఫస్ట్ వన్ అండి మహానది. నెక్స్ట్ మన దేశంలో అతిపెద్ద జైలు ఏది? థర్డ్ వన్ తీహార్ జైలు. నెక్స్ట్ గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారు? థర్డ్ వన్ వార్దా నుంచి. నెక్స్ట్ హోమ్ రూల్ ఉద్యమానికి ప్రేరణ ఇచ్చిన సిన్ ఫిన్ ఉద్యమం ఏ దేశంలో జరిగింది? ఫోర్త్ వన్ ఐర్లాండ్. నెక్స్ట్ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న ఎంవి ఫౌండేషన్ స్థాపకురాలు ఎవరు? థర్డ్ వన్ శాంతా సింహ. నెక్స్ట్ 1937లో ఏ పండుగను ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ఆంధ్రులు జరుపుకున్నారు? దీపావళి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు? థర్డ్ వన్ బిఎన్ రెడ్డి. నెక్స్ట్ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఎక్కడుంది? ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారండి, ఎక్కువగా స్టేట్ ఎగ్జామ్స్లోనే అడిగారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నది తాడిపత్రి, అనంతపురం జిల్లా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు? 1956లో. సెకండ్ వన్ హైదరాబాద్. నెక్స్ట్ రాయలసీమ పేపర్ మిల్లును ఎక్కడ ఏర్పాటు చేశారు? సెకండ్ వన్ కర్నూలు. నెక్స్ట్ క్రింది వాటిలో ఇటుకలతో నిర్మించిన కట్టడం ఏది? ఫస్ట్ వన్ బిటర్గాన్ దేవాలయం. నెక్స్ట్ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి ఎవరు?
ఫస్ట్ వన్ బార్దోలోమియా డయాస్. సో ఇవ్వండి ఈ వీడియోలో 50 క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్ 2లో మరిన్ని 50 క్వశ్చన్స్. టోటల్ ఈ సిరీస్లో 1000 MCQs ఉంటాయి. ఈ 50 MCQస్ని మీరు PDF రూపంలో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే మన ఛానల్ అందించేటువంటి ప్రతి వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.